మనం ఈరోజు మరొక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాం. చాప్టర్ పేరు మోడ్రన్ ఫిజిక్స్. దాన్ని మనం ఆధునిక భౌతిక శాస్త్రంగా తెలుగులో చెప్తాం, ఇంగ్లీష్లో మోడ్రన్ ఫిజిక్స్. మోడ్రన్ ఫిజిక్స్ అంటే ఏంటి, అసలు ఈ మోడ్రన్ ఫిజిక్స్ కిందకు ఏమేమి వస్తాయి అన్న విషయాన్ని ముందుగా మనం డిస్కస్ చేస్తే, ఒకప్పుడు మానవుడు పరమాణువు అంటే ఏంటి, పరమాణువులో ఉన్న ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, పాజిట్రాన్లు అంటే ఏంటి అనే విషయము ముందుగా వారికి తెలియదు. తర్వాతి కాలంలో పరమాణువుతో మొదలై ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, పాజిట్రాన్లతో పాటు ఐసోటోపులు, ఐసోబార్లు, ఐసోటోన్లు ఇలాంటి కొత్త కొత్త విషయాలే కాకుండా ముఖ్యంగా థామ్సన్ పరమాణు నమూనా, రుదర్ఫర్డ్ పరమాణు నమూనా, బోర్ పరమాణు నమూనా, సోమర్ఫెల్డ్ పరమాణు నమూనా ఇలాంటి నమూనాలు ముఖ్యంగా కొత్తగా రావడం జరిగింది. అలాగే వాటితో పాటు రివాల్వర్ కనుక్కోవడం, అలాగే మిషన్ గన్ కనుక్కోవడం, తర్వాత వచ్చేసి AK-47 కనుక్కోవడం, పరమాణు బాంబులు, అణుబాంబులు, న్యూట్రాన్ బాంబులు ఇలాంటి ఎన్నో బాంబులతో పాటు న్యూక్లియర్ రియాక్టర్ను కూడా కనుక్కోవడం జరిగింది. ఇలా ఎలక్ట్రాన్తో మొదలై మొత్తం న్యూక్లియర్ రియాక్టర్ వరకు కూడా ఎలాంటి పురోగతి భౌతిక శాస్త్రంలో చోటు చేసుకుందో ఆ పురోగతినంతా కూడా మనం ఆధునిక భౌతిక శాస్త్రంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆధునిక మానవుని చేత రూపుదిద్దుకోబడ్డ భౌతిక శాస్త్రాన్ని మనం ఆధునిక భౌతిక శాస్త్రంగా చెప్పుకుంటాం. మరి ఈ ఆధునిక భౌతిక శాస్త్రం గురించి కూలంకుషంగా డిస్కస్ చేసే ముందు ప్రతి చాప్టర్కి కూడా మనం ముందుగా ఆ చాప్టర్లో ఉన్న శాస్త్రవేత్తల్ని పరిచయం చేయడం మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. కాబట్టి ముందుగా శాస్త్రవేత్తలందరినీ కూడా ఈ చాప్టర్లో పరిచయం చేసుకొని తర్వాత ఒక్కొక్క అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ముందుగా మన ముందుకు వస్తున్నటువంటి సైంటిస్టుల జాబితాని మనం తీసుకుందాం. ముందుగా వచ్చేసి మ్యాక్స్ ప్లాంక్ అండి. సో మొట్టమొదటగా మనం డిస్కస్ చేస్తున్నటువంటి లేదా వివరిస్తున్నటువంటి సైంటిస్టు మ్యాక్స్ ప్లాంక్. మ్యాక్స్ ప్లాంక్ ఇతన్ని మనం ఆధునిక భౌతిక శాస్త్ర పితామహునిగా పేర్కొంటాం. ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు. ఎందుకు సార్ ఇతను ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అంటే, ముఖ్యంగా ఈ ఆధునిక భౌతిక శాస్త్రం ఈయన చేత పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోబడింది అనమాట. ఏం సరైన గొప్పతనం అంటే, ఈ మ్యాక్స్ ప్లాంక్ గారు E=hν అనే సూత్రం ద్వారా ప్రపంచానికి పరిచయమైనటువంటి వ్యక్తి. E=hν. ఇక్కడ E అంటే ఎనర్జీ అండి, దాన్ని మనం శక్తి అంటాం, శక్తి. అలాగే న్యూ అంటే ఫ్రీక్వెన్సీ అంటామండి ఇంగ్లీష్లో. దీన్నే మనం పౌనఃపున్యం అని పిలుస్తాం, పౌనఃపున్యము. మరి ఏంటి సార్ ఈ సూత్రంలో ఉన్నటువంటి గొప్పతనం అంటే, శక్తికి పౌనఃపున్యానికి సంబంధం ఉంది. అంటే ఏదైనా ఒక తరంగానికి ఉండే శక్తి ఆ తరంగానికి ఉండేటువంటి పౌనఃపున్యం మీద ఆధారపడుతుందన్నమాట. ఎక్కువ పౌనఃపున్యం ఎక్కువ శక్తి, తక్కువ పౌనఃపున్యం తక్కువ శక్తి. అంటే పౌనఃపున్యము శక్తి అనులోమానుపాతంలో ఉంటాయి అన్నది ఈయన ముఖ్యమైనటువంటి సూత్రం. దీన్నే ప్లాంక్ యొక్క క్వాంటం సిద్ధాంతం అని పిలుస్తాం. క్వాంటం సిద్ధాంతము మ్యాక్స్ ప్లాంక్ యొక్క క్వాంటం సిద్ధాంతంగా చెప్తాం. సో క్వాంటం సిద్ధాంతానికి సూత్రరూపమే E=hν. ఆ E=hν అనే సూత్రాన్ని ఉత్పాదించింది మ్యాక్స్ ప్లాంక్. మరి సార్ E అంటే శక్తి అన్నారు, న్యూ అంటే పౌనఃపున్యం అన్నారు, మరి H అంటే ఏంటి సార్ అంటే, హెచ్నే మనం ప్లాంక్ స్థిరాంకం అని పిలుస్తాం. ప్లాంక్ స్థిరాంకము ఇంగ్లీష్లో దాన్నే ప్లాంక్స్ కాన్స్టెంట్ అని పిలుస్తారు. మరి ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్, ప్లాంక్ స్థిరాంకం
ఎంత దాన్ని ఎవరు కనుక్కున్నారు అంటే ఆయనే కనుక్కోవడం జరిగింది. దీని విలువ హెచ్ విలువ 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ పర్ సెకండ్ అండి. 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ పర్ సెకండ్. యాక్చువల్గా అది జౌల్ ఇంటూ సెకండ్ అని ఉండాలి. చాలా బుక్కుల్లో జౌల్ పర్ సెకండ్ అని రాస్తున్నారు. ఇది జౌల్ ఇంటూ సెకండ్గా తీసుకుంటాం. 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్లో చెప్తే. ఒకవేళ ఎర్గులో చెప్పాలనుకోండి, ఎర్గ్స్లో 6.625 ఇంటూ 10⁻⁻27 అర్గ్ పర్ సెకండ్ లేదా అర్గ్ ఇంటూ సెకండ్. 6.625 ఇంటూ 10⁻⁻27. అసలు ఎందుకు ఇతన్ని ఆధునిక భౌతిక శాస్త్ర పితామహునిగా పిలవాలి సార్ అంటే, నీల్స్ బోర్ అనేటువంటి సైంటిస్టు ముఖ్యంగా బోర్ పరమాణు నమూనా చెప్పాడు అంటే దానికి కారణం మ్యాక్స్ ప్లాంక్ గారు చెప్పినటువంటి ఈ క్వాంటం సిద్ధాంతమే కారణం. ప్లాంక్ చెప్పినటువంటి క్వాంటం సిద్ధాంతమే లేకపోతే బోర్ చెప్పినటువంటి బోర్ పరమాణు నమూనా ఉండేది కాదు. అంతెందుకండి, భారతదేశపు సుప్రసిద్ధ శాస్త్రవేత్త సర్ సివి రామన్ గారు రామన్ ఫలితాన్ని కనుక్కున్నారు. మరి ఆ రామన్ ఫలితం కూడా ఈ క్వాంటం సిద్ధాంతం మీదే ఆధారపడింది అంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. ఈ విధంగా ఫిజిక్స్లో ఉన్న ఎన్నో సవాళ్లను సవరించడానికి, ఎన్నో సవాళ్లను పరిష్కరించడానికి ఈయన సిద్ధాంతం ఉపయోగపడింది కాబట్టే ఇతన్ని ఆధునిక భౌతిక శాస్త్ర పితామహునిగా పిలుస్తాం. అయితే 1918 సంవత్సరానికి గాను ఈయన నోబెల్ బహుమతి కూడా గెలుచుకోవడం జరిగింది. సో 1918వ సంవత్సరంలో మ్యాక్స్ ప్లాంక్ గారు నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. అయితే 1919లో ఆయనకు నోబెల్ బహుమతి అందడం జరిగింది లేదా తీసుకోవడం జరిగింది. కానీ అవార్డు అయింది ఏ సంవత్సరానికి గాను అవార్డు అయింది అంటే 1918. ఇది మ్యాక్స్ ప్లాంక్ గారికి సంబంధించినటువంటి సమాచారం. ఓకే అండి. తర్వాత మరొక సైంటిస్ట్ని కూడా మనం ఇప్పుడు పరిచయం చేసుకోబోతున్నాం, జాన్ డాల్టన్. ఈ శాస్త్రవేత్త పేరు జాన్ డాల్టన్. మరి ఈ జాన్ డాల్టన్ ఎవరు సార్, ఏం చేశారు సార్ అంటే, జాన్ డాల్టన్ అనేటువంటి ఒక ఇంగ్లాండ్ ఉపాధ్యాయుడు, ఇంగ్లాండ్ దేశంలో పాఠాలు చెప్పుకునేటువంటి ఒక ఉపాధ్యాయుడు ఏకంగా పరమాణువుల మీద ప్రయోగాలు చేసి, పరమాణువులు యాటమ్స్, పరమాణువుల మీద ప్రయోగాలు చేసి ఏకంగా పరమాణు సిద్ధాంతం చెప్పాడు. పరమాణు సిద్ధాంతము, దీన్నే అటామిక్ థియరీ అంటాం. డాల్టన్ అటామిక్ థియరీ. సో ఇంగ్లాండ్ దేశానికి చెందిన జాన్ డాల్టన్ ఏం చెప్పారు అంటే, పరమాణు సిద్ధాంతం, పరమాణువులు ఎలా ఉంటాయి, పరమాణువులు ఏ విధంగా సంయోగం చెందుతాయి, పరమాణు ద్వారా కొత్త కొత్త పదార్థాలు ఏ విధంగా వస్తాయి తర్వాత తెలుసుకుందాం. ఏది ఏమైనా పరమాణుల మీద ఒక సిద్ధాంతాన్ని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే జాన్ డాల్టన్. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రస్తావించాలి. భారతదేశానికి చెందిన కణాదుడు, ఇతన్నే మనం కశ్యపుడు అని కూడా పిలుస్తాం. కశ్యపుడు భారతదేశానికి చెందిన కణాదుడు లేదా కశ్యపుడు అనే శాస్త్రవేత్త 2600 సంవత్సరాల క్రితమే ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? పదార్థం అనేది అణువుల పరమాణువుల సమ్మేళనం అన్నాడు. అంటే వీళ్ళెవరికి పరమాణువులు తెలియకముందే, పదార్థం గురించి పూర్తి స్థాయిలో ప్రపంచానికి తెలియకముందే పదార్థం అనేది అణువుల పరమాణువుల సమ్మేళనమని ఎప్పుడో చెప్పిన శాస్త్రవేత్త కణాదుడు లేదా కశ్యపుడు అన్నమాట. సరే, ఏది ఏమైనా ఇతను ఎందుకు వెలుగులోకి రాలేదు అంటే, ఆనాడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మన ఇండియాలో అంతగా లేదు. తద్వారా ప్రపంచానికి ఆయన పేరు తెలియలేదు. లేదంటే ఈయన కూడా చాలా పెద్ద గుర్తింపు వచ్చి ఉండేదన్నమాట. అలాగే నెక్స్ట్ సైంటిస్ట్ని మనం పరిచయం చేసుకుంటున్నాం, విలియం క్రూక్స్ అండి. విలియం క్రూక్స్. మరి ఎవరు సార్ ఈ క్రూక్స్ అంటే, విలియం క్రూక్స్ అనేటువంటి శాస్త్రవేత్త
ముఖ్యంగా ఉత్సర్గనాళము అనేటువంటి ఒక ట్యూబ్, దాన్ని డిశ్చార్జ్ ట్యూబ్ అంటాం ఇంగ్లీష్లో. ఉత్సర్గనాళము మీద లేదా ఉత్సర్గనాళాల ద్వారా ప్రయోగాలు చేసి క్యాథోడ్ కిరణాలు, యానోడ్ కిరణాలు, వాటిని మనం క్యాథోడ్ కిరణాలని రుణధ్రువ కిరణాలు అంటాం, యానోడ్ కిరణాలని ధనధ్రువ కిరణాలు అంటాం. కొత్త కొత్త కిరణాలను కనుక్కోవడానికి మూల కారణమయ్యాడు క్రూక్స్. ఈయన వేటి మీద ప్రయోగాలు చేశారు అంటే ఉత్సర్గనాళముల సాయంతో కిరణాల మీద ప్రయోగాలు చేయడం జరిగింది. ఆయనే క్రూక్స్ అన్నమాట. నెక్స్ట్ అండి, తర్వాత మన ముందుకు వచ్చారు ఫ్లక్కర్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త దేంట్లో సుప్రసిద్ధుడు, ఏంటి ఈయన ప్రత్యేకత అంటే ఎలక్ట్రాన్ని మొట్టమొదటగా గుర్తించాడు. సో ఎలక్ట్రాన్ను మొట్టమొదటగా గుర్తించిన శాస్త్రవేత్త ఫ్లక్కర్. అయితే ప్రయోగాత్మకంగా మాత్రం ఆయన ఈ ఎలక్ట్రాన్ కనుక్కోలేకపోయాడు. కానీ మొట్టమొదటి ఎలక్ట్రాన్ను గుర్తించినది మాత్రం ఎవరు అంటే ఫ్లక్కర్. కానీ ప్రయోగాత్మకంగా కనుక్కుంది మాత్రం ఆయన కాదనమాట. మరి ప్రయోగాత్మకంగా ఎవరు కనుక్కున్నారో చెప్పాలి అంటే ఇంకొంచెం ముందుకెళ్దాం. సో ఫ్లక్కర్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదట ఎలక్ట్రాన్ను కనుక్కోవడం జరిగింది, లేదా ఎలక్ట్రాన్ను గుర్తించడం జరిగింది. కాకపోతే ప్రయోగాత్మకంగా అయితే కాదు. జేజే థామ్సన్, ఈయన ఎలక్ట్రాన్ను కనుక్కున్న వ్యక్తి. థామ్సన్, ఇతన్నే మనం జేజే థామ్సన్గా పిలుస్తాం. జేజే థామ్సన్. మరి జేజే థామ్సన్ అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త ఏమేం ప్రయోగాలు చేశారు అంటే నెంబర్ 1, ఈయన థామ్సన్ పరమాణు నమూనా చెప్పారు. థామ్సన్ పరమాణు నమూనా ప్రపంచంలో మొట్టమొదటి పరమాణు నమూనా థామ్సన్ పరమాణు నమూనా. మరి పరమాణు నమూనాలో మొట్టమొదటి పరమాణు నమూనా అయినటువంటి థామ్సన్ పరమాణు నమూనాను జేజే థామ్సన్ చెప్పడం జరిగింది. నెంబర్ 2, ప్రయోగాత్మకంగా మొట్టమొదట ఎలక్ట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జేజే థామ్సన్. ప్రయోగాత్మకంగా మొట్టమొదట ఎలక్ట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే జేజే థామ్సన్. ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఈయన కుమారుడు జార్జ్ అండి. జార్జ్ థామ్సన్గా పిలుస్తారు. ఈయన కుమారుడైనటువంటి జార్జ్ కూడా నోబెల్ బహుమతి రావడం చాలా గొప్ప విషయం. నోబెల్ బహుమతి ఈయనకు వచ్చిందా సార్ థామ్సన్కి? ఎస్ అండి. ఎలక్ట్రాన్ ఈయన 1897లో కనుక్కున్నాడు. సో ఎలక్ట్రాన్ను జేజే థామ్సన్ ఏ సంవత్సరంలో కనుగొన్నాడు అంటే 1897. అయితే థామ్సన్ గారికి 1906లో నోబెల్ బహుమతి వచ్చింది, 1906లో. ఎవరికి? జేజే థామ్సన్ గారికి. మరి ఎలక్ట్రాన్ కనుక్కుంది 1897 అయితే 1906లో ఆయనకు నోబెల్ బహుమతి వస్తే ఆయన కుమారుడైనటువంటి జార్జ్ కూడా తర్వాతి కాలంలో నోబెల్ బహుమతి వచ్చింది. ముఖ్యంగా ఈయన శిష్యులు 7. అంటే 7 శిష్యులు ఏం చేశారంటే నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. ఈయన శిష్యులు మొత్తం 7 మంది. అంటే గురువును మించిన శిష్యులు అని చెప్పి మాట్లాడుతుంటాం మనం. థామ్సన్తో పాటు థామ్సన్ కుమారుడు ఆయన 7 శిష్యులు కూడా నోబెల్ బహుమతులు గెలుచుకున్నారంటే ఆయన ఎంతటి గొప్ప శాస్త్రవేత్తో మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరండి ఆయన? జేజే థామ్సన్. సో ఎలక్ట్రాన్ను కనుగొన్నది ఎవరు అంటే మనం ప్రయోగాత్మకంగా జేజే థామ్సన్ చెప్పాలి. ఒకవేళ ఎలక్ట్రాన్ మొదట గుర్తించింది ఎవరు అంటే మాత్రం ఫ్లక్కర్ గారి పేరు చెప్పాల్సిందే. నెక్స్ట్ అండి, తర్వాత మనకు జీజే స్టోనీ. జీజే స్టోనీ. ఈ జీజే స్టోనీ అనేటువంటి సైంటిస్టు ఏం చేశారు అంటే ఎలక్ట్రాన్కు పేరు పెట్టారు. ఎలక్ట్రాన్ అనే దానికి ఎలక్ట్రాన్ అనే పేరు పెట్టింది ఎవరు అంటే జీజే స్టోనీ. సో ఎలక్ట్రాన్కు ఆ పేరును మొట్టమొదట సూచించిన వ్యక్తి ఎవరు అంటే
జీజే స్టోనీ. ఓకే, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రాన్ని మొదట గుర్తించిన వారు ఫ్లక్కరు, ఎలక్ట్రాన్ మొట్టమొదట ప్రయోగాత్మకంగా కనుగొన్నవారు జేజే థామ్సన్, ఎలక్ట్రాన్కు ఆ పేరును సూచించిన వారు జీజే స్టోనీ. నెక్స్ట్ అండి, అయిన తర్వాత నెక్స్ట్ సైంటిస్ట్ మిల్లీకాన్. మరి మిల్లీకాన్ అనేటువంటి సైంటిస్టు ఏం కనుక్కున్నాడు సార్ అంటే, మనందరికి తెలుసండి ఎలక్ట్రాన్కు ఏముంటుంది అంటే రుణావేశం ఉంటుంది. ఎలక్ట్రాన్కి ఏముంటుంది? రుణావేశం, నెగిటివ్ ఛార్జ్. ద ఎలక్ట్రాన్స్ ఆర్ కంటైనింగ్ ద నెగిటివ్ ఛార్జ్. మరి ఎలక్ట్రాన్కు ఉన్నటువంటి రుణావేశాన్ని మొట్టమొదట ప్రయోగాత్మకంగా కనుగొన్నది ఈయననే. ద నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాజ్ ఇన్వెంటెడ్ అట్ ఫస్ట్ బై ద మిల్లీకాన్. సో ఎలక్ట్రాన్ యొక్క రుణావేశాన్ని ప్రయోగాత్మకంగా కనుగొన్నాడు. ఎవరు ఆయన అంటే మిల్లీకాన్ అనేటువంటి సైంటిస్టు. రైట్ అండి. నెక్స్ట్ వన్, ఆయన తర్వాత హిట్రాఫ్. నెక్స్ట్ సైంటిస్ట్ అండి, మనం ఇప్పుడు మాట్లాడుతున్న సైంటిస్టు ఎవరు అంటే హిట్రాఫ్ అండి. హిట్రాఫ్. మరి ఈయన ప్రత్యేకత ఏమి సార్ అంటే, ఈయన ప్రత్యేకత హిట్రాఫ్ అనే సైంటిస్టు ఒక మాట అన్నాడు, ఎలక్ట్రాన్లు రుజుమార్గంలో ప్రయాణిస్తాయి అన్నాడు. రుజుమార్గంలో ద ఎలక్ట్రాన్స్ విల్ ట్రావెల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అని చెప్పింది ఎవరు అంటే హిట్రాఫ్. అంటే ఇలా ఎలక్ట్రాన్లు బయలుదేరి సరళరేఖ మార్గంలో రుజుమార్గంలో ప్రయాణిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎలక్ట్రాన్లకు రుజుమార్గంలో ప్రయాణించేటువంటి ధర్మం ఉంది అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ అండి, అయిన తర్వాత గోల్డ్ స్టెయిన్. ఎవరండి? గోల్డ్ స్టెయిన్. ఈయనేం చెప్పారో ఒకసారి చూద్దాం. గోల్డ్ స్టెయిన్ అండి, ప్రోటాన్ని మొట్టమొదట గుర్తించిన వారు గోల్డ్ స్టెయిన్. ప్రోటాన్ను 1886లోనే గుర్తించాడు. ప్రోటాన్ని 1886లో గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే గోల్డ్ స్టెయిన్. ప్రోటాన్ను గుర్తించాడు. కానీ ప్రయోగాత్మకంగా ప్రోటాన్ కనుక్కుంది మాత్రం ఈయన కాదు. ఒక ప్రోటాన్ని గుర్తించాడు అంతే. మరి ప్రోటాన్ని మొట్టమొదట ప్రయోగాత్మకంగా కనుగొన్నవారు ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న సైంటిస్ట్ ఎవరు అంటే రూథర్ఫర్డ్. మరి ఈ రూథర్ఫర్డ్ అనేటువంటి సైంటిస్టు ఏం కనుక్కున్నాడు సార్ అంటే అదే ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. రూథర్ఫర్డ్ గారు ముఖ్యంగా నెంబర్ వన్ ప్రోటాన్ను కనుగొన్నారు. సో ప్రోటాన్ని ప్రయోగాత్మకంగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్. అంతేకాదండి, ఈయన రూథర్ఫర్డ్ పరమాణు నమూనా చెప్పాడు. రూథర్ఫర్డ్ పరమాణు నమూనా, దీన్నే మనం రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్ అంటాం. రూథర్ఫర్డ్ పరమాణు నమూనా చెప్పింది కూడా రూథర్ఫర్డ్ గారే. నెంబర్ 3, ఈయన చెప్పిన పరమాణు నమూనాను గ్రహమండల నమూనా అని పిలుస్తాం. గ్రహమండల నమూనా. సో గ్రహమండల నమూనాను రూథర్ఫర్డ్ పరమాణు నమూనాను ఒకటే అంటాం. అయితే గ్రహమండల నమూనా లేదా రూథర్ఫర్డ్ పరమాణు నమూనా అని చెప్పింది ఎవరు అంటే రూథర్ఫర్డ్. నెంబర్ 4, ఇదే రూథర్ఫర్డ్ గారు పరమాణువులో ఉండే కేంద్రకాన్ని కనుగొన్నారు. కేంద్రకం, న్యూక్లియస్. ఇది పరమాణువు అనుకుంటే పరమాణువులో అది తక్కువ ప్రదేశంలో కేంద్రకం ఉంటుంది అని ప్రపంచానికి మొట్టమొదటి చెప్పింది ఈయననే. అందుకే ఇతన్ని కేంద్రకం కనుగొన్నాడు కాబట్టి కేంద్రక భౌతిక శాస్త్ర పితామహుడు అంటారు. కేంద్రక భౌతిక శాస్త్ర పితామహుడు. ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్. కేంద్రక భౌతిక శాస్త్ర పితామహునిగా పేరుగాంచింది ఎవరు అంటే రూథర్ఫర్డ్. ఇలా ఎన్నో గొప్ప విషయాలు. అంతేకాదు ఈయన రేడియో ధార్మికత మీద కూడా ప్రయోగాలు చేశారు. హ్యాస్ డన్
ఎక్స్పెరిమెంట్స్ ఆన్ రేడియో యాక్టివిటీ ఆల్సో. సో ఈయన ప్రోటాన్ని కనుక్కున్నది 1911, 1912 ఈ 2 సంవత్సరాల మధ్యలో కనుక్కోవడం జరిగింది. అయితే అదే సందర్భంలోనే రూథర్ఫర్డ్ పరమాణు నమూనా కూడా రావడం జరిగింది. ఇది రూథర్ఫర్డ్ గారికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ సైంటిస్ట్ అండి జేమ్స్ చాడ్విక్. ఈయన గారి పూర్తి పేరు జేమ్స్ చాడ్విక్ అండి. జేమ్స్ చాడ్విక్ 1932లో 1932లో మొట్టమొదట ఈయన న్యూట్రాన్ను కనుక్కోవడం జరిగింది. న్యూట్రాన్. సో న్యూట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జేమ్స్ చాడ్విక్. ఎప్పుడు కనుగొన్నారు? 1932లో కనుక్కోవడం జరిగింది. దేన్ని అంటే న్యూట్రాన్ను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను ఈ 3 కనుక్కోవడం జరిగింది. మొదట కనుక్కోయింది ఎలక్ట్రాను, తర్వాత కనుక్కోయింది ప్రోటాను, చివరగా కనుక్కోయింది న్యూట్రాను. ఎలక్ట్రాన్ కనుగొన్నది థామ్సన్, ప్రోటాన్ కనుగొన్నది రూథర్ఫర్డ్, న్యూట్రాన్ కనుగొన్నది చాడ్విక్. అయితే దీని ఇలా కూడా కోడ్ రూపంలో చెప్తుంటారు, పెన్, పిఎన్, పెన్ ఆర్టీసీ అని. పెన్ ఆర్టీసీ ఏమో సార్ దీంట్లో అంటే వెరీ సింపుల్ అండి. పి ఫర్ ప్రోటాన్, ప్రోటాన్ వాజ్ ఇన్వెంటెడ్ బై ద రూథర్ఫర్డ్. ఈ ఫర్ ఎలక్ట్రాన్, electron was invented by the Thomson. N for neutron, neutron was discovered by the Chadwick. So proton Rutherford, electron Thomson, neutron Chadwick. Okay అండి. నెక్స్ట్ అండి తర్వాత జేజే థామ్సన్. ఇందాకే మనం చెప్పాము ఈయన ప్రత్యేకతల్లో నెంబర్ 1 ప్రత్యేకత చెప్పాం. థామ్సన్ గారు ఏం చెప్పారు అంటే పరమాణు నమూనా చెప్పారని చెప్పాం. పరమాణు నమూనా, అటామిక్ మోడల్. ఈ పరమాణు నమూనానే థామ్సన్ పరమాణు నమూనా అని పేరు. థామ్సన్ పరమాణు నమూనా. ఈ థామ్సన్ పరమాణు నమూనాకే పుచ్చకాయ నమూనా అని పేరు. పుచ్చకాయ నమూనా. అసలు ఈ పుచ్చకాయ నమూనాలో ఏం చెప్పాడు, అసలు పుచ్చకాయ నమూనా ఏం చెప్తా ఉంది అన్న సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఏది ఏమైనా ప్రపంచంలో మొట్టమొదటి పరమాణు నమూనా పుచ్చకాయ నమూనా. ఆ పుచ్చకాయ నమూనాను మనందరికి అందించిన వ్యక్తి ఎవరు అంటే జేజే థామ్సన్. తర్వాత రూథర్ఫర్డ్ గారు రూథర్ఫర్డ్ పరమాణు నమూనా చెప్పారు, అది మనకు తెలుసు. అంటే థామ్సన్ తర్వాత రూథర్ఫర్డ్ చెప్పారు. తర్వాత నీల్స్ బోర్ అండి. మన నెక్స్ట్ సైంటిస్ట్గా మనం చెప్పుకుంటున్నాం. ఎవరి గురించి అంటే నీల్స్ బోర్ గారి గురించి. ఓకే అండి, నీల్స్ బోర్. మరి ఈ నీల్స్ బోరు ఏం చెప్పారు అంటే మనందరికీ తెలుసు, రూథర్ఫర్డ్ పరమాణు నమూనా చెప్పాక అందులో కొన్ని లోపాలు ఉంటే ఆ లోపాలు సరిచేసేందుకు వచ్చిన కొత్త పరమాణు నమూనానే బోర్ పరమాణు నమూనా. ఈ బోర్ పరమాణు నమూనాను ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి నీల్స్ బోర్. మరి ఆ నమూనాలో ఏం చెప్పాడు తర్వాత తెలుసుకుందాం. అంతేకాదండి, బోర్ పరమాణు నమూనానే కాకుండా ఈయన ప్రధాన క్వాంటం సంఖ్యను కూడా ప్రవేశపెట్టాడు. ప్రధాన క్వాంటం సంఖ్య, వాటిని మనం ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అంటాం. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఎన్. మరి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ లేదా ప్రధాన క్వాంటం సంఖ్యను ప్రవేశపెట్టింది కూడా ఎవరు అంటే నీల్స్ బోర్ గారే. సో థామ్సన్ గారి తర్వాత రూథర్ఫర్డ్ గారు, రూథర్ఫర్డ్ గారి తర్వాత నీల్స్ బోర్ గారు పరమాణు నమూనాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత సోమర్ఫెల్డ్ అండి. సోమర్ఫెల్డ్. మరి సోమర్ఫెల్డ్ అనేటువంటి సైంటిస్ట్ని కానీ మనం తీసుకున్నట్లయితే బోర్ తర్వాత మరొక కొత్త పరమాణు నమూనాకు నాంది పలికారు సోమర్ఫెల్డ్. అయితే ఒక విషయం, కేంద్రకం చుట్టూ ఇలాంటి వృత్తాకార కక్షల్లో ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయనుకున్నారు రూథర్ఫర్డ్ మరియు బోరు. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్షల్లో సర్క్యులర్ ఆర్బిట్స్లో
ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతుంటాయని అనుకున్నారు. కానీ సోమర్ఫెల్డ్ వచ్చి దాన్ని తప్పట్టాడు. లేదయ్యా, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్షలు కాదు, దీర్ఘ వృత్తాకార కక్షల్లో తిరుగుతుంటాయి. దీర్ఘ వృత్తాకార కక్షలు, దీర్ఘ వృత్తాకార కక్షల్లో ఏం తిరుగుతుంటాయంట? ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయంట. ఇట్లా ఎలక్ట్రాన్లు దీర్ఘ వృత్తాకార కక్షల్లో తిరుగుతుంటాయని చెప్పి మొట్టమొదట ఎలక్ట్రాన్లకు దీర్ఘ వృత్తాకార కక్షలు ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త సోమర్ఫెల్డ్. మరి ఆయన పరమాణు నమూనాలో ఏం ప్రత్యేకత ఉందో తెలుసుకోవాలంటే పరమాణు నమూనాలు స్టడీ చేసేటప్పుడు మనం డిస్కస్ చేద్దాం.